డీటెయిల్స్ చూస్తే నేడు తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కూటమి విజయోత్సవ సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో కార్మికులు గాయపడటం, ప్లాంట్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఇలాంటి పరిస్థితుల్లో సంబరాలు జరుపుకోవడం సముచితం కాదని భావించిన సీఎం మిత్రపక్షాల నేతలతో అత్యవసరంగా చర్చించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో మాట్లాడి సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. నేడు జరగాల్సిన ఈ బహిరంగ సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. నేడు తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కూటమి విజయోత్సవ సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో కార్మికులు గాయపడటం, ప్లాంట్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఇలాంటి పరిస్థితుల్లో సంబరాలు జరుపుకోవడం సముచితం కాదని భావించిన సీఎం మిత్రపక్షాల నేతలతో అత్యవసరంగా చర్చించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో మాట్లాడి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నేడు జరగాల్సిన ఈ బహిరంగ సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, నేడు తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కూటమి విజయోత్సవ సభ వాయిదా వెనుక కారణాలేంటి? మంగళవారం అంటే ఈ రోజు తిరుపతిలో నిర్వహించి